ఎట్టేడా ఎట్టేడా ఏనుగెయ్యిరా అంటే ఆ పుల్ల ఈ పుల్ల అడ్డమేసిండట. హాగు అట్లనే చేసిందట కాంగ్రెస్ సర్కార్ కూడా. సీఎం రేవంత్ రెడ్డి సిగాజీ పరిశ్రమ కాడికి వచ్చి ప్రతి ఒక్క మరణానికి ₹1,00,00,000 పరిహారం ఇప్పిస్తామని చెప్పిండు. చేతులు దులుపుకొని వెళ్ళిపోయిండు. ఇక దానికి ఎంతో మేలు చేసినట్టు ప్రచారాలు చేసుకున్నారు. సరే, ప్రచారం అనేది వాళ్ళ ఇష్టం గాని చచ్చిపోయిన వాళ్ళ కుటుంబాలని ఇగో ఇట్లా రోడ్ల మీద వదిలిపెట్టిండ్రు. ₹1,00,00,000 ఇస్తామన్నారు గాని కోటి లేదు, తినేటందుకు రోటి కూడా లేదన్నట్టు చేసిండ్రట. అందుకే హరీష్ రావు సార్ వాళ్ళందరినీ సంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ కు తీసుకుపోయిండు. అయ్యయ్యో, కన్నీళ్లు వలవల వరదలై పారుతున్నాయి. వాళ్ళ ఏడుపు గోస తీర్చేటో లెవెలు. ఆదుకుంటామని చెప్పిన సర్కారు సప్పుడు చేస్తలేదు. ఫ్యాక్టరీ ఓనర్లు పత్తకలేరు. అందుకే గోడునే ఏడుస్తున్నారు. హరీష్ రావు ఏడవకుండాను కుంచుతున్నాడు. ఆదరువులు లేని జీవితాలకు అండగా నిలబడ్డది బీఆర్ఎస్ పార్టీ. మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కలెక్టర్ ఆఫీస్ కు బాధితులతోని బయలుదేరిండ్రు. తర్వాత సంగారెడ్డి కలెక్టర్ ఆఫీసులకు పోయి హరీష్ రావు సార్ మాట్లాడిండ్రు. డెడ్ బాడీలు దొరికిన కుటుంబాలు ఉన్నాయి. కొన్ని కుటుంబాలు డెడ్ బాడీస్ దొరికినా ₹1 ఇవ్వలేదు. ఒక అమ్మాయి ఇక్కడ ఉంది, సంజు దేవి. అయ్యమ్మా సంజు దేవి వాళ్ళ భర్త చోటేలాల్కర్ చనిపోయారు. వీళ్ళ భర్త. ఈ అమ్మాయి పేరు సంజు దేవి, మధ్యప్రదేశ్ రాష్ట్రము. ఈ అమ్మాయిది సాత్నా జిల్లా. చనిపోయినప్పుడు ఇచ్చిన ₹1,00,000 తప్ప కొంతమందికి ₹10,00,000 ఇచ్చారు. ఈ అమ్మాయికి ఆ 10 లక్షలు కూడా రాలేదు. ఆ బతావమ్మ కలెక్టర్ సార్ క్యావో పాపం ₹1 కూడా రానోళ్ళు ఎంత బాధలున్నారో ఏమో. మరి సీఎం సార్ చెప్పినాక కూడా ఎందుకు ఇవ్వలేదు కావచ్చు. ఫ్యాక్టరీ ఓనర్లు ఇచ్చినా నడిమిట్ల వాళ్ళన్నది ఇన్నారా కావచ్చునా. ఆపదలున్నోళ్లను సర్కారు పట్టింపు చేస్తలేదా? ఎందుకు ఇళ్లను గాలికి వదిలేసిండ్రు కావచ్చు. ఒక ఇంట్లో మనిషి చచ్చిపోతే ఎంత బాధ ఉంటుందో తెలియదా? కనీస పట్టింపు లేకుంటే ఎట్లా? అంత పెద్ద సీఎం పదవిలున్న రేవంత్ రెడ్డి వచ్చి చెప్పినాక కూడా ఎందుకు ఇయ్యలేదు కావచ్చు. అసలే సీఎం రేవంత్ రెడ్డి మాట అంటే శాసనం. ₹1,00,00,000 వస్తాయి అన్నాడు అంటే వచ్చినట్టే. అవి విడుదల చేస్తే నడిమిట్ల ఎవరన్నా తిన్నారు కావచ్చు. మరి రేవంత్ రెడ్డి చెప్పినాక రాకపోవడేంది? రేవంత్ రెడ్డి మాట ఇచ్చినాక పని కాకుండా ఉండు అనేది జరుగుతుందా తెలంగాణలో? వదిలిపెట్టి 2 రోజుల్లో వాపస్ వచ్చింది. ఆ 11వ రోజు 10వ రోజు కూడా ఈడ పిలుస్తారేమో, పైసలు ఇస్తారేమో, ఈడ లేకపోతే ఇయ్యరేమో అని రిచువల్స్ కూడా ఎక్స్పెక్ట్ వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తే నెల రోజుల నుంచి ఆఫీస్ లో చుట్టూ తిరుగుతుంది. ₹1 ఇస్తలేదు, ఎవరు స్పందిస్తలేదు అమ్మాయి. హాగో గంత బాగా చూసుకుంటున్నదట కాంగ్రెస్ సర్కారు. భర్త చచ్చిపోయిందనే బాధ ఓ దిక్కుంటే ఇంకో దిక్కు తెలంగాణ సర్కారు ఇస్తుందో ఇప్పిస్తుందో అని చెప్పినా ₹1,00,00,000 కోసము ఉపాసం వండుకుంటే ఎదురు చూసిందట. ఇట్లనే బాధితులతో మాట్లాడిన తర్వాత కాంగ్రెస్ సర్కార్ మీదికి కాలు దువ్వాల్సి వస్తుంది అన్నట్టు హరీష్ రావు చెప్పిండు. పట్టి పట్టినట్టు ప్రభుత్వం ఉంటే ఊకునేదేలే అన్నట్టు మాట్లాడిండు హరీష్ రావు. ఫైనల్ గా మా వీళ్ళందరి తరఫున మా విజ్ఞప్తి ఏంటంటే, వాళ్ళకి ఇస్తామన్న ₹1,00,00,000 ఇప్పటికి నెల అయింది. వారం ఇస్తారా, 10 రోజులు ఇస్తారా? స్పష్టమైన డేట్ పెట్టి వాళ్ళకి డబ్బులు ఇప్పించండి. మీరు డేట్ చెప్పండి, ఎన్ని రోజులు ఇస్తారో చెప్పండి. లేదంటే మాత్రం మేము టెంట్ వేసి మరి వాళ్ళ పక్కన దీక్ష చేయాల్సి వస్తుంది, పోరాటం తీవ్రం చేయాల్సి వస్తుంది. ఇట్లాంటి సంఘటన ఆంధ్రప్రదేశ్ లో జరిగింది ఒకసారి. ఆగస్టు 24 3 రోజుల లోపల ₹1,00,00,000 చెక్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ లో. ఇక్కడ ఏమైతుంది పైసా నెల అయిపోయినా ఇంతవరకు కొంతమందికి 10 లక్షలు కూడా రాలేదు. సో కైండ్లీ అందరికీ డబ్బు ఇవ్వండి. ప్రభుత్వం చెప్పిన విధంగా అందరికీ ₹1,00,00,000 ఇవ్వండి. తీవ్రంగా గాయపడ్డ వాళ్ళకి 10 లక్షలు ఏమూలకు సరిపోవు, వాళ్ళకి 50 లక్షలు ఇవ్వాలని మరి చూడాలి ఎట్లుంటదో. ₹1,00,00,000 పరిహారం బాధితులకు వస్తుందో లేకుంటే నడిమిట్లనే పలహారం తిరిగా మనిషి ఇంత తింటారో చూడాలి. ఏదేమైనా హరీష్ రావు ఈ పోరాటాన్ని ఆపేదేలే అన్నట్టు పట్టిండు. చూడాలి ఏం దాకపోతుంది ఈ ఫైటింగు.